నేను నరేంద్ర మోడీ జిందాబాద్ అంటే అందరు డబ్బా కొట్టాలా, కాదు అంటే డబ్బా కొట్టాలా? నువ్వు మాట్లాడేది ఏంది? నువ్వు సత్యహరిచంద్రుడు సిగ్గులేదు? పెద్ద నీతి కబుర్లు చెప్తావు. పాలు పెరుగు అమ్మేంట ఏంది అది? పాలు ఏమంట హెరిటేజ్లో పాలు పెరుగు, ఇంకా దాంట్లో అదేంటి కూరగాయలు అమ్మేది హెరిటేజ్ మార్కెట్ ఏమో, దాంట్లో 1600 కోట్లు సంపాస్తాడు ఎవడన్నా? సిగ్గు లేకుండా దొంగ లెక్కలు చెప్పుకుంటా నువ్వు నీతిపరుడు అని ప్రతి సంవత్సరం అంటే ఈయన లెక్కలు చూపిస్తుండంట. సిగ్గులేని ముఖానికి లెక్కలంట. నిన్న మొన్న పుట్టిన బుడ్డోడికంట 85 కోట్లు ఉంటాయా బ్యాంకులు? ఏంటన్నా సిగ్గు లేకుండా ఈ దేశానికి పెద్ద నేను పవిత్రమైన వ్యక్తిని అని చెప్తావు. అవినీతికి కేరాడ్ వాటర్స్ నువ్వు. లంగనాశి కబుర్లు పెట్టే ఖర్చు నువ్వు పెట్టుకుంటే ఎదుటోని మీద మాట్లాడుతుంటాడు. అరే ఏమన్నా 2-3 రోజుల నుంచి నిన్న కూడా మీరు చూశారు కదా ఏమి మాట్లాడుతుండు. ఒక అపోజిషన్ లీడర్ 3 రోజులు లేడనుకో, ఎవరికి అడ్వాంటేజ్ అండి? ఎలక్షన్ క్యాంపెయిన్లా ఎలక్షన్ ప్రాసెస్ లోపల ఒక అపోజిషన్ లీడర్ ఇన్ కేస్ 3 రోజులు లేరనుకో, ఎవరికి అడ్వాంటేజ్? ఈయన సత్యహరిచంద్రుడు అంట, ఈయనకి ఏం తెలియదంట. మళ్ళీ మా స్పీకర్ని కోడెల శివప్రసాద్ ఇట్లే పోయి తలుపు పెట్టుకో, అటు పోలీస్ స్టేషన్లో ఎవరైనా పోయి తలుపు పెడతాడా? మీకు పరిపాలన చేత కాదు. మళ్ళనంట ఎలక్షన్ 1-2 నెలల ముందు రాగానే పసుపు కుంకుమనంట, అన్నదాత సుఖీభవన్ అంట. సిగ్గు లేదు? 5 ఏళ్ళ నుంచి చేత కదా. ఇవన్నీ చెప్తే మభ్యపెట్టి దీనికి ఓటేస్తారు అనుకుంటావా? అంటే ప్రజలు అంత అమాయకంగా కనిపించరా నీకు? ఎన్ని చేయాలో అన్ని చేశాడు. ఇక దుర్మార్గమైన సోషల్ మీడియాలో కానీ దొంగ సర్వేలన్నీ ఇష్టానుసారం ఈయన పెద్ద సత్యహరిచంద్రుడు అత్యంత పవిత్రుడు అని చెప్పి ఈయన లేకపోతేనంట ఆ రాష్ట్రమే డెవలప్ కాదంట. అరే కనకదుర్గ టెంపుల్ ముంగట ఒక ఫ్లైఓవర్ 5 ఏళ్ళు అయింది. ఫ్లైఓవర్ కట్టే చేతగాని దద్దమం హైదరాబాద్ కట్టినట్ట. మీ అయ్యా కట్టాడు హైదరాబాద్. ఈడ ఇప్పుడు 3 నెలల నుంచి గమ్ము నూకున ఎందుకు మాట్లాడాలని చెప్పి. అరే ఇక్కడ ఉన్న వాళ్ళని రెచ్చగొట్టారా? ఎవడు రెచ్చగొట్టినాడు అక్కడ కూర్చొని ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ రావడానికే వీల్లేదు. మీరంతా నిజాయితీ పరులు అయితే మీ ఆస్తులు అమ్ముకొని పోండి. ఎవడైతే మాట్లాడిన వాళ్ళు ప్రజలు అమాయకంగా పాపం సంతోషంగా అన్నదమ్ముల్లాగా అక్కజల్లా కలిసి ఉంటే మీ ఇష్టం ఉన్నట్టు రెచ్చగొట్టి ఆఫ్టర్ ఆల్ 4 ఓట్ల కోసం సిగ్గు లేకుండా ఏది పడితే అది మాట్లాడి వీడికి మేము పైసలు పంపించినామంటే సిగ్గున్న దానికి చెప్పనీకి ఒక ముఖ్యమంత్రి నీలాగా నీ అలవాట్లు మాకు వస్తాయా? అసలు తెలుగు రాష్ట్రాలల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు ఎలక్షన్లో డబ్బు అనే మాట స్టార్ట్ అయింది ఈయన నుంచి. చిన్న పిల్లగాన్ని రాజకీయాల్లో ఉన్న ఎవరిని అడిగినా చెప్తారు. ఎన్టీ రామారావు గారు ఆ రోజుల్లో ఎవరన్నా అపోజిషన్లో పెద్ద నాయకులు ఉన్నారో ఆయనతో ఢీ కొనాలంటే మాకు ఇబ్బంది అవుతుంది అంటే ఓ ఫోటో ఇచ్చి పంపిస్తుండే, ఈ ఫోటో చూపించుకోండి తమ్ముడు గెలుస్తారని చెప్పి. మొత్తం కలుషితం చేసి రాజకీయాలనంతా భ్రష్టు పట్టించి ఓటుకు నోటు దొంగ నువ్వు కాదు ఆ రోజు. మళ్ళీ నేను చాలా సత్యహరిచంద్రుని పవిత్రుడిని మాట్లాడుతూ నువ్వు అట్లని తయారు చేసినావు, నీ కొడుకుని అట్లని దొంగను తయారు చేస్తేవి. గగ్గోలు పెడుతున్నారు అక్కడ ప్రజలు కానీ అక్కడ రాజకీయ నాయకులు కానీ. ఎన్టీ రామారావు పెట్టిన పార్టీని తీసుకుపోయి కాంగ్రెస్ వద్దులు కలుపుతాం. దేశంలోనంట ఈయన ఒక జాతీయ పార్టీ ఈయన ముఖానికి. For more updates, please subscribe 99 TV Telugu.